8 రోజులకు పైగా ముఖ్యమంత్రి మంత్రులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యామని సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వరదల కారణంగా చాలా వరకు ఇళ్లు దెబ్బతిన్నాయని వారందరినీ ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేయడంతో పాటు బాధితులకు లక్షలాది ప్యాకెట్లు ఆహారం అందిస్తున్నామన్నారు. బెజవాడలో బుడమేరు వరద లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఇంకా సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గృహాల విషయంలో చాలా తీవ్రమైన నష్టం సామాన్యులకు జరిగింది. ముఖ్యంగా ప్రాంతం అంతా కూడా రోజువారీ కూలీలు చేసుకునే ఎక్కువ మంది ఉండడంతో వారందరి గృహాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు, అదేవిధంగా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఉన్నారు. సార్, ఈ పేదల ఇళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ రోజు ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? మీరు చెప్పింది వాస్తవం. ఇక్కడ ఏంటంటే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తప్పని పరిస్థితులు. అందులో కనీవిని ఎరగని రీతిలో చరిత్రలో ఎప్పుడూ రానంత వరద వచ్చినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ప్రజలు కష్టాలు పడుతున్న ప్రజలకి ఏ విధంగా బాసటగా నిలిచింది అనేది ఇక్కడ సమస్య. అసలు ఎప్పుడు కూడా విజయవాడలో ఇటువంటి వరదని ఎప్పుడు కూడా చూడాల. సడన్గా వచ్చింది. బుడమేరుకే కాకుండా కృష్ణా నదికి కూడా చరిత్రలో రానంత వరద వచ్చిన పరిస్థితి మనకు కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లో ఈ వారం రోజులు కూడా ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లోనే ఉండి ప్రతి 2 గంటలకి ఏ విధంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా పబ్లిక్ రీచ్ అవుతున్నాయి, ఏదో ఊరినే ఇచ్చిన సమాచారాన్ని బట్టి మాట్లాడడం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రతి అవకాశం ఉన్న ఇళ్ళందరినీ కూడా అడిగి ప్రతి ఇంటికి చేరవేస్తానికి ప్రయత్నం చేశారు. అది ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తాం. సార్, ఈ విధమైన సమాచారాన్ని సేకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం సమాచార పౌర సంబంధాల శాఖ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సమాచారం లేకపోతే ఎవరికి ఎంత ఫుడ్ అందుతుంది, దుర్వినియోగం అవుతుందా, మిస్యూజ్ అవుతుందా అని తెలిసే పరిస్థితి లేదు. దీనికోసం ఎటువంటి కసరత్తు చేశారు వారం రోజులుగా? ప్రతి వార్డుకి, టౌన్లో ఉన్న వార్డులన్నిటికీ కూడా ఎక్కడెక్కడైతే ఈ ముంపుకు గురైనయో, ప్రజలు నష్టపడ్డారో ఆ వార్డులన్నిటికీ కూడా ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, వాళ్ళ కింద అనేక మంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అధికారులు నియోగించి మళ్ళీ సెంట్రల్గా ఒక స్టేషన్ పెట్టుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏదైతుందో దాన్ని ఒక సెంట్రల్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని మొత్తం ఫుడ్ కొన్ని లక్షల మందికి, రోజుకి దాదాపు 7-8 లక్షల మందికి ఫుడ్ ప్రతి పూట కూడా సరఫరా అయ్యే విధంగా అక్కడికి ఫుడ్ చేర్చి వాటిని కొన్ని వందల వాహనాల్లో ప్రతి వార్డుకి చేర్చి మరి సచివాలయం స్టాఫ్ ద్వారా ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగారో అదే రీతిలో ఈ ఫుడ్ని కానివ్వండి, కుక్డ్ ఫుడ్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, మరి పాలు కానివ్వండి, లేకపోతే డ్రై ఫుడ్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ప్రతి ఇంటికి చేరవేస్తానికి ప్రయత్నం చేసి 90-95% సఫలీకృతం అయ్యారని చెప్పేసి నేను భావిస్తాను. కొన్ని ప్రాంతాలకి ఎక్కడికైతే వాహనం కానీ లేకపోతే మనుషులు కానీ వెళ్ళలేని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ డ్రోన్స్ ద్వారా, హెలికాప్టర్ ద్వారా కూడా మరి ఫుడ్ అందజేసే కార్యక్రమం చేశాం. అందుకని ఈరోజు టాక్ ఆఫ్ ది నేషన్, టాక్ ఆఫ్ ది వరల్డ్. మరి ఈరోజు ఎవరికైతే ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వచ్చిన వరద గురించి సమాచారం ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా యంత్రాంగాన్ని నడిపించారనే విషయం మీద పూర్తి అవగాహన ఉండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రైల్వే స్టేషన్లో ఉండండి, ట్రైన్ ఎక్కండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, విమానం ఎక్కండి, అన్ని చోట్ల కూడా ఇదే మాట్లాడతారు. బ్రహ్మాండంగా చేశారు చంద్రబాబు గారు, బ్రహ్మాండంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను చేస్తాను. ఇప్పుడు కూడా అయిపోయిన తర్వాత కూడా ఆయన ఏమీ రిలాక్స్ కావట్లా. ఈ రోజు నుంచి ఏ విధంగా శానిటేషన్ చేయాలి, కొన్ని వేల మందిని విజయవాడ తీసుకొచ్చి ఎప్పుడైనా మనం అసలు విన్నామా? ఫైర్ వెహికల్స్ తీసుకొచ్చి ఇళ్లు కడిగిచ్చే కార్యక్రమం ఎప్పుడు విన్నామా? చాలాసార్లు ఇన్ని సంవత్సరాలు చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా పార్టీలు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి. డ్రోన్లు కూడా సహాయ కార్యక్రమంలో పాల్గొనడం. ఆ డ్రోన్లు 55 టన్నుల ఫుడ్ని హెలికాప్టర్ ద్వారా, డ్రోన్స్ ద్వారా కూడా ఫుడ్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. సో అన్ని విధాలు కూడా ఆదుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ నష్టాన్ని ఏదైతే ఇల్లు మునిగిపోయినాయో
మరి వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. దానికోసం 1700 టీంలు కూడా వేయటం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మొత్తం మీద మంత్రి కొలుసు పార్థసారథి గారు ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. ఏదైతే గడచిన 8 రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లు దెబ్బతిన్నాయి, అది వాస్తవం. వారికి వీలైనంత న్యాయం చేయడానికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అదే సమయంలో తన నియోజకవర్గం కూడా మోస్ట్ ఎఫెక్ట్ అయింది కాబట్టి అక్కడ 2-3 చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వారికి కూడా న్యాయం చేస్తామని మంత్రి చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ కలెక్టరేట్.